ఇదివరకు ఈ కార్పొరేట్ కాలేజీలు అన్నీ కూడా అంటే ఇంటర్మీడియట్ కానీ చైతన్య కానీ నారాయణ కానీ ఇలాంటి కాలేజీలన్నీ కూడా వాళ్ళు ఎంతసేపు కూడా ఈ సేల్స్మెన్ లాగా పెట్టుకునేవాళ్ళు వాళ్ళ ఫ్రంట్ ఆఫీస్లో. వాళ్ళు కౌన్సిలర్ అనేవాళ్ళు. మరి ఈ కౌన్సిలర్స్ అనే వాళ్ళు చాలా చీప్గా ఉంటారన్నమాట. ఒకసారి వాళ్ళు కనుక ఆ నెంబర్ దొరికినా, ఆ వ్యక్తి దొరికినా సరే, రోడ్డు మీద ముష్టి వాళ్ళు చూసారా, ఒక పెన్నుని ₹2 పెన్నుని ₹10 కొంటావా సస్తావా అని ఎలా వెంబడిస్తారో అదేవిధంగా ఈ రోజున ఈ వీళ్ళు సేల్స్మెన్స్ అంతా కూడా ఏమవుతున్నారంటే, కౌన్సిలర్స్ అనేవాళ్ళు హాస్పిటల్ కూడా ఈ జాడ్యం పట్టుకుంది. మ్యాక్స్ హాస్పిటల్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. మ్యాక్స్ హాస్పిటల్లో కూడా ఎవరైనా సరే వాళ్ళు వెళ్ళినప్పుడు అక్కడ ఏ పార్టీ పరీక్ష చేయించుకున్నా సరే వారికి వెంటనే దీనికి ఫలానా ఆ ట్రీట్మెంట్ ఉంది, ఈ ట్రీట్మెంట్ ఉంది, అలాగుంది ఇలాగుంది, మీరు వెంటనే కమిట్ అయిపోండి అని చెప్పేసి ఎలా వెంట పడతారంటే అలా వెంట పడతారు. ఎంత దారుణం అండి.